హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసోడ్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అండ్ ప్రిలిమినరీ కీ అయితే మనకి రిలీజ్ చేశారు. రెస్పాన్స్ షీట్ చూసాక అందరికీ ఒకటి ఏమొస్తుందంటే, మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అన్న మాకు నియర్ బై 40 వస్తున్నాయి, లేదు ఇప్పుడే 40 వస్తున్నాయి, లేదు అసలు దగ్గర మాకు చూసుకున్నట్లయితే 32, 33, 34 వస్తున్నాయి. సో ఈ విధంగా మార్క్స్ వస్తున్నాయి. మాకు ఎలా మేము ఇప్పుడు క్వాలిఫై అవుతాము, క్వాలిఫై అవ్వడానికి 40 మార్క్స్ కదా. సో మాకు 40 అంటే ఇప్పుడు మాకు ఇంచుమించుగా 40 వస్తున్నాయి అంటే నార్మలైజేషన్ ప్రక్రియలో మళ్ళీ మాకు 40 వస్తే క్వాలిఫై అయినట్టేనా అన్న అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో మనకి క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 40 అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో 40 మార్క్స్ వస్తున్నాయి కదా. ఇది ఇప్పుడు ఫైనల్ కాదు ఫ్రెండ్స్. చెప్పాలి అంటే మనకి ఇప్పుడు ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో వస్తున్నటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫైనల్ కాదనమాట. ఎందుకంటే ఇందులో మనకి మనం బిగినింగ్ నుంచి మాట్లాడుతున్నట్టుగా 25% వెయిటేజ్ ఇంటర్ వెయిటేజ్ తీసుకుంటారు. ఇక్కడ 75% వెయిటేజ్ వచ్చేసి మన ఎంసెట్ యొక్క వెయిటేజ్ తీసుకుంటారు, అంటే నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత. అంటే ఇందులో మళ్ళీ ఒకటి ఏంటి అంటే, ఈ యొక్క 75% వెయిటేజ్లో ప్లస్ మళ్ళీ మనకి ఏ షిఫ్ట్ అయితే టఫ్గా ఉందో దానికి మార్క్స్ యాడ్ చేశారు. ఏ షిఫ్ట్ అయితే ఈజీగా ఉందో దానికి వచ్చేసి మార్క్స్ డిడక్ట్ చేశారనమాట. ఈ విధంగా ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ మీ యొక్క మార్క్స్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీకు 40 వచ్చిన మార్క్స్ కాస్త 36 పడిపోవచ్చు, లేదంటే 40 వచ్చిన మార్క్స్ కాస్త హార్డ్గా ఉందని చెప్పేసి అనుకుంటే 46 వరకు కూడా మార్క్స్ అనేవి పెరగవచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు 46 వచ్చేసి నార్మలైజేషన్ ప్రక్రియలో మీకు 46 వచ్చాయనుకోండి, ఈ యొక్క 46 ప్లస్ ఈ యొక్క మార్క్స్ వచ్చేసి 46 ప్లస్ మీకు ఇంటర్ వెయిటేజ్ తీసుకుంటే ఎంతో కొంత ఒక 20 మార్క్స్ యాడ్ అయినా కానీ ఈ యొక్క 20 మార్క్స్ మొత్తంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 66 మార్క్స్ అయితే వస్తున్నాయి, అంటే క్వాలిఫై కంటే ఎక్కువ. సో ఈ రకంగా మీకు ఈ యొక్క 66 మార్క్స్తోని ర్యాంక్ అయితే ఇస్తారనమాట. ఈ యొక్క ర్యాంక్స్ ఎలా ఇస్తారు ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్ ఎవరైతే ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట లైక్ చేస్తే. ఓకే, ఈ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని మనకి ర్యాంకింగ్ అయితే ఇస్తారనమాట. ఈ యొక్క ర్యాంకింగ్ ఎలా ఇస్తారు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క లైన్ చూసుకోండి, 75% ఆఫ్ ఏపీ ఎపిసెట్ నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ 25% ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఇన్ గ్రూప్ సబ్జెక్ట్స్ టు ప్రిపేర్ ద ర్యాంక్. ఇక్కడ ప్రిపేర్ ద ర్యాంక్ అని చెప్పేసి ఇచ్చారు. దట్టు ఇప్పుడు ఈక్వల్ మార్క్స్ వస్తే ఏంటి అన్న, ఈక్వల్ మార్క్స్ వచ్చాయి నాకు. ఇప్పుడు చాలామంది మనం చూసుకున్నైతే 2 lakh అబోవ్ పీపుల్ అయితే ఇందులో అయితే రావడం జరిగింది, క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇందులోంచి అంటే ఎగ్జామ్ అటెండ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి సేమ్ మార్క్స్ చాలా మందికి వస్తాయి మరి. సో మా ర్యాంకింగ్ ఎలా ఇస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే, అలాంటప్పుడు ఏజ్ తీసుకుంటారనమాట. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకతను వచ్చేసి 2005లో ఇతని యొక్క క్యాండిడేట్ యొక్క బర్త్ ఇయర్ వచ్చేసి 2005 అనమాట. మరొకరిది వచ్చేసి 2006 ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మన దాంట్లో చూసుకున్నట్టయితే ఈక్వల్గా మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట. నార్మలైజేషన్ తర్వాత ఇంటర్మీడియట్ యాడ్ చేసిన తర్వాత, సో షిఫ్ట్ హార్డ్ ఉంది అని చెప్పేసి మార్క్స్ ఇంక్రీజ్ చేసిన తర్వాత సేమ్ షిఫ్ట్ వీళ్ళు సో వీళ్ళకి సేమ్ మార్క్స్ అయితే వచ్చాయి. బట్ ఇయర్ డిఫరెన్స్ వచ్చేసి 1 year డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇతనికి సేమ్ మార్క్స్ వచ్చాయి, ఇతనికి సేమ్ మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేశారంటే, ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే ఎలా ఇస్తారు అంటే, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే 2005 వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపేర్ టు 2006, సో ఇతనికి ర్యాంక్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అంటే ఇతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ యొక్క 2006 వాళ్ళకి సెకండ్ ర్యాంక్ ఇస్తారు. ఈ రకంగా ర్యాంక్ అయితే ఇస్తారు. అంటే ఇప్పుడు 65,000 ఉందనుకోండి, 65,846 ర్యాంక్ వచ్చేసి 2005 వాళ్ళకి వచ్చిందనుకోండి, 65,847th ర్యాంక్ వచ్చేసి 2006లో పుట్టిన వాళ్ళకి ఇస్తారనమాట. ఈ రకంగా మనకి ర్యాంక్స్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ నార్మలైజేషన్ ప్రొసీజర్లో క్లియర్గా ర్యాంకింగ్ బేస్డ్ ఎలా ఇస్తారు, ర్యాంకింగ్ అనేది ఏ విధంగా బేస్ చేసుకొని ఇస్తారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైనా టై ఉంటే, ఇఫ్ ద టై పర్సిస్ట్ దెన్ ఏపీ ఎపిసెట్ 2025 నార్మలైజేషన్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఏదైనా టై కనుక ఉంటే ఇక్కడ నార్మలైజేషన్ మార్క్స్ ద్వారా దాన్ని బ్రేక్ చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఆ రకంగా ఈజీ అవుతుంది మాకు అని చెప్పేసి వాళ్ళైతే క్లియర్ కట్గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది.
బట్ ఈక్వల్గా వచ్చినప్పుడు మాత్రం ఏజ్ని మాత్రం కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు 40 మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు మాకు 40 వస్తున్నాయి, మేము క్వాలిఫై అవుతామా అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, 40 మార్క్స్ వచ్చేసి క్వాలిఫై ఎవరికి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క మార్క్స్ని మీరు తీసుకోకండి. ఈ యొక్క మార్క్స్ వచ్చేసి జస్ట్ మీకు ఊహాగానంగా మీకు ఇన్ని వస్తున్నాయి, మీరు ఇంత ఎగ్జామ్ రాశారు, మీకు ఇన్ని వస్తున్నాయి అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోనికి మాత్రమే. వేరాజ్ ఇక్కడ మనకి ఈ మార్క్స్ వచ్చేసి ర్యాంకింగ్ ఇవ్వనికి కాదు, అండ్ ఈ ర్యాంక్ వచ్చేసి అందరికి చెప్పుకునేటువంటివి మార్క్స్ కూడా కాదు ఈ యొక్క మార్క్స్. కానీ ఒకేసారి మనకి రిజల్ట్స్ అయితే ఏ రోజు అయితే June 14th రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి టెంటేటివ్ డేట్ ఉందో, ఆ రిజల్ట్స్ రోజు మీ యొక్క ర్యాంకింగ్ అండ్ మీ యొక్క మార్క్స్ వచ్చేసి తారుమారు అవుతాయి. ఇప్పుడు మీకు 35 మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత 38.5 లేదా 38.123 ఇట్లా బార్గా నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే నార్మలైజేషన్ జరుగుతుంది కాబట్టి మార్క్స్ పెరగవచ్చు తగ్గొచ్చు, అప్పుడు మీకు తెలుస్తుంది ఈ రకంగా జరుగుతుంది అని చెప్పేసి. బట్ వేరాజ్ ఇప్పుడు మనకి ఎవరైతే బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఈ యొక్క 40 మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ మార్క్స్. బట్ ఇప్పుడు వచ్చిన 40 మార్క్స్ కాదు, ఎందుకంటే మీకు వచ్చినటువంటి 40 మార్క్స్ ఇవి జస్ట్ నార్మలైజేషన్ అవ్వలేదు, ఇంటర్ వెయిటేజ్ యాడ్ చేయలేదు. ఇవి జస్ట్ మీకు ఊహాగానంగా మీరు ఇన్ని అటెంప్ట్ చేసామని చెప్పేసి తెలుసుకోనికి, మీ యొక్క కెపాసిటీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోనికి మాత్రమే, మెజర్ చేసుకోనికి మాత్రమే. వేరాజ్ ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత 40 మార్క్స్ వస్తాయి చూడండి, ఓన్లీ 40 వచ్చాయనుకోండి అప్పుడు క్వాలిఫై అయినట్టు, అంటే 40 అబోవ్ వచ్చాయనుకోండి అప్పుడు క్వాలిఫై అయినట్టు అనమాట. బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ యొక్క మార్క్స్ అనేవి క్వాలిఫై అవ్వడానికి ఉన్నటువంటి డెడ్ లైన్ అనమాట. వేరాజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి అట్లా ఏం లేదు, వాళ్ళకి ఎంత వచ్చినా క్వాలిఫై అయినట్టే. బట్ కౌన్సిలింగ్లో కొంచెం అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి చూసుకోండి. బట్ ఇప్పుడు మీకు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో అన్నీ ఒకసారి కామెంట్ చేయండి. 50 వస్తే 50, 60 వస్తే 60, 46 వస్తే 46, ఎన్ని వస్తే అన్నీ కింద కామెంట్ సెక్షన్ తెలపండి. దాన్ని బట్టి మనమైతే ఒక అనాలిసిస్ అయితే చేద్దామన్నమాట, ఎన్ని వస్తాయి ఏంటి అని చెప్పేసి. బట్ ఇప్పుడు మనకి షిఫ్ట్ వైజ్గా చూసుకున్నట్టయితే, ఏవైతే మనకు ఎగ్జామ్స్ అయితే 21st నుంచి 27th వరకు 11 షిఫ్ట్స్ జరిగిందో ఎగ్జామ్, ఆ యొక్క షిఫ్ట్స్ వారిగా చూసుకున్నట్టయితే మనకి టఫెస్ట్ షిఫ్ట్ వచ్చేసి చాలామంది మాది టఫ్ అంటే మాది టఫ్ అన్న, మాకు 22nd రోజు టఫ్ వచ్చింది అన్న, 24th రోజు టఫ్ వచ్చింది మాకు అన్న, మాకు ఈ విధంగా సెకండ్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ టఫ్ వచ్చింది, సో మీరు రాయలే కదన్న, మేము రాసాం, మాకు తెలుసు ఏ విధంగా పేపర్ ఉందో ఏంటో అని చెప్పేసి చాలామంది అంటున్నారు. బట్ అందరికంటే ఎక్కువగా టఫ్ వచ్చినటువంటి షిఫ్ట్ ఏది అంటే 23rd రోజున జరిగినటువంటి షిఫ్ట్ అనమాట. సో ఈ యొక్క 23rd రోజున జరిగినటువంటి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి వెరీ వెరీ హార్డ్గా అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే బయట చాలామంది, అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీరు అనుకునే దానికి 10 రెట్లు మెంబర్స్ అయితే చాలామంది 23rd రోజు వచ్చాయని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. అందుకొరకని మనమైతే ఈ యొక్క డేటాని కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. బట్ ఇది ఫైనల్ అంటే ఇది ఫైనల్ కాదు మళ్ళీ, ఎందుకంటే నార్మలైజేషన్ జరిగే టైంలో వాళ్ళకి ఎవరైతే ఏపీ సెట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి డేటా తెలుస్తుంది. సో ఏ విధంగా వచ్చింది ఏంటి, ఏ పేపర్ లెవెల్ ఏంటి అని చెప్పేసి ఇస్తారు. బట్ మనం ఇక్కడ చేసినటువంటి అజంప్షన్ వచ్చేసి 99% అయితే కరెక్ట్ అనమాట. 23rd వాళ్ళకి మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో వీళ్ళకి యాడ్ అవుతాయి. బట్ ఎన్ని యాడ్ అవుతాయి ఏంటి అని చెప్పేసి మనం చెప్పలేము. 1 or 2 యాడ్ అవుతాయా, లేదంటే 5, 6 యాడ్ అవుతాయా, అట్లాంటి డిఫికల్టీ లెవెల్ అనేది వాళ్ళే చూసి చెప్తారనమాట. బట్ డిఫికల్టీగా ఎంత ఉందో ఏంటో మనకి తెలిస్తే కనుక మనం అయితే చేయవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈజీగా ఉన్నటువంటి షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ డిడక్ట్ చేస్తారు కదా అన్న, ఎంత డిడక్ట్ చేస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే అంతగా డిడక్ట్ అయితే ఏం చేయరు ఫ్రెండ్స్, అంతగా మార్క్స్ అయితే తీసేయరు. ఈజీగా వచ్చినటువంటి షిఫ్ట్ వాళ్ళకి జస్ట్ -1, -2, -3 అంతవరకే తీసేస్తారు కాబట్టి ఎక్కువ తీసేయరు. సో మీరైతే భయభ్రాంతులకు అయితే గురవ్వకండి అండ్ నన్ను భయపెట్టమాకండి, ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. డెఫినెట్గా మనమైతే ఆ యొక్క వర్క్ పైన అయితే మనం అనాలిసిస్ అయితే చేద్దాం. ఫర్ దట్ ప్లీజ్ ఇంకా ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీళ్ళతో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.